వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సమాజంలో జరుగుతున్న మార్పులు చూస్తుంటే డే బై డే మనం అసలు ఎటువైపు వెళ్తున్నాం అని అనిపిస్తుంది. మ్యారేజ్లో చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటాయి, అలాగే గొడవలు అవుతూ ఉంటాయి. దాన్ని సర్దుకొని ముందుకు వెళ్ళాలి తప్ప లైఫ్ని అక్కడ ఎండ్ చేసుకోవద్దని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించకుండా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు పిల్లల భవిష్యత్తుని కూడా నిర్ధారిస్తున్నాయి. రీసెంట్గా మనం ఒక కేసు చూసాము. ప్రణీత, ఆవిడ సూసైడ్ సెల్ఫీ అని అనొచ్చు. వాళ్ళ అమ్మగారికి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అత్తమామలు వేధిస్తున్నారని, వాళ్ళ భర్తకి ఏవో అక్రమ సంబంధాలు ఉన్నాయని, నేను సూసైడ్ చేసుకుంటున్నాను, పాపను బాగా చూసుకోండి అని చెప్పి ఈ వీడియో ఎంత హల్చల్ చేసిందో, ఎంత హృదయ విదారకంగా మనం అందరం ఫీల్ అయ్యామో అందరికీ తెలుసు. మరి ఈ విషయాన్ని గురించి క్లుప్తంగా మాట్లాడడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ రజనీ రమ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మ్యామ్, అసలు ఈ విషయాన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్, తను ఎలా ఉంటాడు అనేది ముందే తనకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు అఫైర్స్ అని కానీ, తను ఏమైతే కంప్లైంట్స్ కానీ అత్తమామల నుంచి చెప్తుందో, అత్తమామల సంగతి పక్కన పెడితే మెయిన్ హస్బెండ్ కాబట్టి తనకి అఫైర్స్ ఉన్నాయనో, లేకపోతే ఈ లైఫ్ని ఎండ్ చేసుకోవడంలో ఆ పాప లైఫ్ కూడా చాలా రిస్క్లో పడిపోయింది. మరి ఈ వాదనని మీరు ఎలా చూస్తారు? మీ వైపు నుంచి ఇటువైపు ఆ అమ్మాయిదే తప్పని హస్బెండ్ వాదిస్తున్నారు. మెంటల్గా తను స్టేబుల్గా లేదు, నాకు తెలుసు, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పారు అని చెప్పి. ఇతనికే తెలుసు లవ్ మ్యారేజ్ కాబట్టి ముందుగా ఆ అమ్మాయి ఏంటని ఈ అబ్బాయికి, ఈ అబ్బాయి ఏంటని ఆ అమ్మాయికి ముందుగానే తెలుసు. కొన్నాళ్ళు కాపురం చేసి పిల్లలు పుట్టిన తర్వాత ఇలా సూసైడ్ చేసుకోవడం, ఒకరినొకరు నిందించుకోవడం, దీన్ని మరి మనం ఎలా చూడొచ్చు? అంటే గొడవలు అనేవి జరిగాయి, అది మనం పక్కకు పెడితే దానికన్నా ముందు నేను విన్నదాన్ని బట్టి ఆ అమ్మాయి ఇంటెలిజెంట్, తర్వాత ఇంకా హైయర్ స్టడీస్ చేయాలి, ఇంకా ఒక గోల్ అచీవ్మెంట్ అనేది ఏవో ఉన్నాయి అమ్మాయికి. ఎందుకంటే మధ్యలో తన ఎగ్జామినేషన్స్ అవి ఇవ్వడం కోసం అక్కడికి ఇక్కడికి వెళ్ళింది, కొన్ని మంత్స్ పీరియడ్ అక్కడక్కడ ఉంది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అంటే రీజన్ కూడా చెప్తున్నారు వాళ్ళు. ఫలానా ఎగ్జామ్కి, ఫలానా కోర్స్కి తను అక్కడక్కడ ఉంది, మా అబ్బాయితో ఎక్కువ కాలం లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. దానికన్నా ముందు యుఎస్కి వెళ్ళారు వీళ్ళు. యుఎస్లో పరిచయం అవ్వడము, మ్యారేజ్ చేసుకోవడము అనేది జరిగింది. ఇప్పుడు మీరు చెప్పారు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పరిచయం ఉంది కదా, అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా లవ్ మ్యారేజ్లో అని. దీనికి ఆ జరిగిన దానికి అసలు సంబంధం లేదు. అంటే నా అనాలిసిస్ ప్రకారం ఏంటనంటే, తన గోల్స్కి, తన యొక్క ముందు అచీవ్మెంట్స్కి ఏవో కొన్ని ఇంటరప్షన్స్ జరిగాయి అక్కడ. ముందుకు వెళ్ళనివ్వలేదు ఇంట్లో. మేబీ అవి బయటకి రాలేదు మనకి. అయితే నాకు అనిపిస్తుంది అందు గురించే యుఎస్ లోనే ముందు అక్కడ ఉన్నప్పుడే గొడవలు అయ్యాయి. తర్వాత అక్కడ కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది ఆవిడ, డాక్టర్ ప్రణీత. తర్వాత ఇండియాకి రావటం అనేది జరిగింది. తర్వాత అక్కడ మళ్ళీ ఏవో కోర్సులు కానీ, పీజీ చేయడానికని చాలా లాంగ్ టైం తను బయటకు వెళ్ళడము అలా జరిగింది. మరి అక్కడ యుఎస్లో ఏమి ప్రాబ్లమ్స్ వచ్చాయో నాకు తెలియదు. కొంతమంది వాళ్ళు చెప్పడం ఏంటంటే, అమ్మాయి తరఫు వాళ్ళు, డాక్టర్ తరఫు వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇతను జాబ్ కూడా సరిగ్గా చేయడు, అందుకే పంపించేశారు ఇండియా అని. అతను చెప్పడం ఏంటంటే, ఆ సికిందర్ రెడ్డి అని అన్న అతను, నాకు ఇంకా వర్క్ వీసా ఇంకా 2 years ఉంది, ఈమె పెట్టిన గొడవల వల్ల నేను వచ్చేసాను అని. ఏది ఏమైనా వీళ్ళకి కొన్ని గొడవలు జరిగాయి. గొడవలు జరగడం 2 వైపుల నుంచి జరిగాయని నాకు అనిపిస్తుంది. తర్వాత ఇండియా వచ్చారు, తర్వాత పాప పుట్టింది, దానికి ముందు కొన్ని నెలలు కలిసి ఉన్నారు, తర్వాత మళ్ళీ దూరంగా ఉన్నారు. ఇదే ఈ డాక్టర్ ప్రణీత అనే ఆమె కోర్సులు చేయటం కోసం 8 months అక్కడ, 6 months ఇక్కడ అటు ఇటు వెళ్ళిందని. ఈ పీరియడ్లో మేబీ వీళ్ళకి ఇంట్లో మ్యారేజ్ అయిందే కానీ కోడలుగా ఇంట్లో ఉండటం లేదు, అలాంటి మాటలేవో అబ్బాయితో మాట్లాడటము, కోపతాపాలు రావటము జరిగింది. తర్వాత ఈ డాక్టర్ అమ్మాయికి ఎగ్జామినేషన్స్ ఇవ్వడానికి, దానికి ఖర్చులకి, డబ్బులకి అవసరమయ్యి పేరెంట్స్ డబ్బు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ వీళ్ళు కట్నం వేధింపులని అన్నారు. అమ్మాయి తరఫు వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. కట్నం కోసం, ఎక్కువ కట్నం కోసం ఇట్లా 25 లక్షలు 2 సార్లు ఇచ్చారు. అంటే
సో మెనీ ఎలిగేషన్స్ అనమాట రెండు వైపుల నుంచి కూడా. అంతే కదా మేడం, అంతా మంచిగా ఉన్నప్పుడు అదే డబ్బుని ఓకే మా అమ్మాయి చదువు కోసం ఇచ్చామని చెప్పుకోవచ్చు, ఇలాంటి సిచ్యువేషన్ అలా కూడా మాట్లాడొచ్చు. ఇట్లా ఇవి బాగా ఎక్కువైపోయి అతను వేరే నెల్లూరుకి వెళ్ళిపోయి అక్కడ ఏదో జాబో వర్క్ ఏదో చేసుకుంటున్నాడు. తినేం చేసిందంటే ఈలోపు మళ్ళీ వచ్చి నేను ఉంటాను అనడము, నన్ను కూడా తీసుకెళ్ళు అనడము, సరే అని అతను అనడము కానీ తీసుకెళ్ళకపోవడము, ఈ లోపల వీళ్ళు వచ్చి ఆ ఇంట్లోనే ఉండటము. అంటే అత్తమామల పైన ఉంటే వీళ్ళు కింద వెకేట్ చేయించి ఎవరినో వీళ్ళు ఉంటున్నట్టు. ఈ ఈ ఈ గొడవల మీద ఈ అమ్మాయి భర్త లేకుండా మా దగ్గర ఉంటే ఏమైనా గొడవలు వస్తాయని వాళ్ళు కూడా ఏదైనా గొడవ పెట్టుకు వెళ్ళిపోమని అనడము, అవన్నీ మనం విజువల్స్ చూసాం. ఈ సందర్భంగా ఈమె ఇక్కడ ఉంటే ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి అన్నట్టుగా అలా పని మనిషో చుట్టాలమ్మాయో ఎవరో కొట్టడము, ఇంట్లోంచి వెళ్ళిపోమనడం, ఆ విజువల్స్ కూడా మనం చూసాం. ఇవన్నీ జరగడం వల్ల అమ్మాయి తరఫు వాళ్ళు ఇంకా నెగిటివ్ అయిపోయారు. నెగిటివ్ అయిపోయి అటు నుంచి కూడా ఎలిగేషన్స్ అవి. నాకేమనిపిస్తుంది అంటే రెండు పక్కల గొడవలు జరిగాయి. ఇవన్నీ ఇలా కాకుండా కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా అని అంటే ఆ అబ్బాయి నాకు వద్దనేసి డైవోర్స్కి అప్లై చేశాడని కొత్తగా. ఇవన్నీ భరించలేక అమ్మాయి, ఎందుకంటే చూడండి తను వన్ సైడ్ ఆలోచించుకున్నది అన్నీ కూడా. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి అడుగుతాము, అవతల వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. ఇద్దరం కలిసి ఒక పని చేద్దాము అని అనుకున్నప్పుడు అవతల వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. ఆ ఇష్టం లేని సందర్భం వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆర్గ్యుమెంట్స్ లోంచి ఎన్నో నెగటివిటీస్ వస్తాయి కదా. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక వ్యక్తి పట్ల ఒక వ్యక్తికి విముఖత కలగనే కలుగుతుంది. అప్పుడు వచ్చిన సంఘర్షణలు ఇవన్నీ కూడా అది. ఈ పెద్దవాళ్ళు ఏం చేశారంటే అటుపక్కన గాని ఇటుపక్కన గాని మరి అప్పుడు సరి చేయటానికి ప్రయత్నించారా తెలియదు. కూర్చుని మాట్లాడుకోవటం కానీ చెప్పడం ఏంటంటే పెద్ద మనుషులు తీసుకొచ్చాము, మాట్లాడినా కూడా వీళ్ళు గలీజ్ మాట్లాడినారు, గలీజ్ పనులు చేశారు. మరి ఆ అబ్బాయి అయితే డివోర్స్కి అప్లై కూడా చేసేసాడు. అతను కూడా చెప్తున్నాడు ఈ మాట, నేను ఈమెతో నేను కష్టము, నేను డివోర్స్కి అప్లై చేశాను, మెంటాలిటీ కూడా బాలేదు, కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ కి కూడా వైలెంట్ డెసిషన్స్ తీసుకుంటారని చెప్తున్నారు. మరి ఈ విషయం ఈమె కూడా గ్రహించి ఉండాల్సింది. కొంచెం తగ్గి ఉంటే కూడా బాగుండేది. తగ్గడం అంటే ఏంటంటే అట్లా కాదు, నేను ఎందుకు చేయవలసి వచ్చిందో కూడా కొన్ని మాట్లాడుకుంటే బాగుండేది ప్రయత్నం. కానీ చూడండి కొన్ని సందర్భాల్లో మనసులు కూడా విరిగిపోతాయి. ఇప్పుడు విసుగొస్తుంది, విరిగిపోయి మనసులు ఇంకా కలిసి ఉండలేమో అనే అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఎంత సరి చేసినా కూడా కలిసి ఉండలేకపోతారు. ఆ మధ్యకాలంలో సరి చేశారు, కొంతకాలం ఉన్నారు, మళ్ళీ ఇలా గొడవలు జరుగుతున్నాయి అని అన్నప్పుడు వాళ్ళ మధ్యన సఖ్యత అనేది కనిపించడం లేదు. దానివల్ల కూడా ఈ అమ్మాయికి కొంచెం కలిసి ఉండాలని ఉంది ఒక పక్కన అతను దారిలోకి రావటం లేదు. మళ్ళీ అలా అని చెప్పి తన ఈగోని తను వదులుకోలేకపోతుంది. తన ఏదో ఉంటాయి కదా కోరికలు, రిక్వైర్మెంట్స్, అంటే తన అచీవ్మెంట్స్ కానీ గోల్స్ కానీ వీటిల్ని మానుకోవాలని లేదు. ఫ్రీ సర్వీస్ ఏదో చేస్తుందని కూడా విన్నాం. అంటే తనకి కూడా ఏవో కొన్ని గోల్స్ ఉంటాయి కదా, వాటిల్ని చంపుకోలేదు. ఇతనితో కలిసి ఉండాలంటే అది సాధ్యం కావట్లేదు. పోనీ ఎలాగో ఇక్కడ వచ్చి ఉంటుంటే అత్తమామలు కూడా నిరాదరించారు, ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నారు. ఎందుకు అని అంటే మా అబ్బాయి ఇక్కడ లేనప్పుడు నువ్వు మాకెందుకు వెళ్ళిపో, మా అబ్బాయి విడాకులకు అప్లై చేశాడు కదా, నీతో మాకు సంబంధం ఏమిటి, ఎట్లాగైనా వెళ్ళగొట్టాలని. మేడం జనరల్ గా మనం బయట చూసుకుంటే ఇట్లా ఎవరైనా విడాకులకు అప్లై చేసినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, సపరేట్ గా ఉండడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే తిను అక్కడ కూడా ఏమైనా మొండిగా ప్రవర్తించింది అంటారు, అక్కడే ఉండి ఒక ఎనిమిగా మనం చూస్తున్నప్పుడు వాళ్ళు మనకి ఎదురుపడడం, వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా కష్టం. మరి ఎందుకు ఇంకా ఆ ఇంట్లోనే ఉండి ఎందుకు మరి అలా? ఎందుకనంటే మనం విన్నాం ఒక మాట మధ్యలో, పేరెంట్స్ కూడా కొంచెం విసిగిపోయారు, అంటే వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ తగ్గించినట్టున్నారు అమ్మాయిల వైపు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు. సో అందుకని ఆ అమ్మాయి వచ్చి వీళ్ళ ఇంటి కింద పోర్షన్ ఏదైతే ఉందో అది వెకేట్ చేయించి తను అక్కడ ఉంటుంది అని చెప్పేది మనం విన్నాము. అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ లైఫ్, వాళ్ళ సమస్యలు ఏవో వాళ్ళకి ఉంటాయి. తను మెన్షన్ చేసింది ఆ వీడియోలో కూడా, నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఇంకా చాలు అన్నట్టు కూడా తను మాట్లాడింది. వాళ్ళు కూడా కొంత సపోర్ట్ ఒక సందర్భంలో ఇవ్వలేదు అని కూడా తెలిసింది. అంటే ఎప్పుడు వస్తావనో లేకపోతే ఎంతకాలం ఇట్లా అనో ఏదో వాళ్ళు విసిగిపోయి ఉంటారు కదా, కొన్ని 4-5 సంవత్సరాల నుంచి జరుగుతుంది అని అన్నప్పుడు ఈ అమ్మాయి కూడా కొంచెం విరక్తి పెంచుకుని ఉండాలి. అందుకనే ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసిందని అనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా కొంచెం ఎవరైనా సరే ఈగోస్ కొంచెం దిగి రావాలి. దిగి వస్తే సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు నువ్వు కావాలి అంటూనే మనము ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడము, ఒకళ్ళ దారిలోకి ఒకళ్ళు వెళ్ళడానికి ఇష్టపడకపోవటము, తన గోల్స్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మానుకోను
అంటే మానుకోకూడదు ఒక రకంగా, కానీ మనకి ఏది ఇంపార్టెంటో దానికి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకోవాలి. మీకు అదే ఇంపార్టెంట్ అయినట్టయితే కనుక మీరు సింగిల్గా కూడా మీరు గోల్ రీచ్ అవ్వచ్చు. కానీ ఒక పక్కన భర్త కావాలి అని అంటున్నప్పుడు అది బొమ్మ కాదు కదా, అతని మనసు కరగాలి, అతను కూడా నీ వైపు మొగ్గాలి. మొగ్గినప్పుడు కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ నేను ఏది వదులుకోను నువ్వు కావాలి అనే మొండితనంతో ఉంటే మాత్రం అది సాధ్యం కాని విషయం. ఆ అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా కొంచెం ప్రేమతోటి మార్చాలని ప్రయత్నించాడా లేదో తెలియలేదు. అతను కూడా అలిగేషన్సే చెప్తున్నాడు, కానీ తను ఎప్పుడైనా సరే ఒక మెట్టు దిగమని దిగజారమంటారా అంటారేమో, అలా కాదు. ఇప్పుడు ఒకటి సాధించాలి, ఒకటి మనము చెయ్యాలి అని అనుకున్నప్పుడు కొంచెం తగ్గడం అనేది తప్పదు. ఈగోతో అవును, ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ ప్రేమ ఇంకొంచెం ఎక్కువగా చూపిస్తే మేబీ తను మారుండేది. పాలసీలు చేస్తున్నాను, ఇన్సూరెన్స్లు చేస్తున్నాను అంటే అది కాదు కదా. ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు చేస్తున్నావు, ఒక 5 years పాలసీ అని ఏదో చెప్తున్నాడు, అందులో 3 years 4 years అయిపోయింది. ఇంకో 1 year చేసిన తర్వాత నిన్ను వచ్చి ఎవరు అడుగుతారు? కంటిన్యూ చేస్తున్నావా లేకపోతే ఇంకొకటి చేస్తున్నావా లేదా అని ఎవరు అడగరు కదా. ఇప్పుడు మనిషే లేదు, నువ్వు ఎవిడెన్స్ చూపిస్తున్నావు ఇప్పుడు జరుగుతున్నది, వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళకి క్వశ్చనే. అలా అయినప్పుడు నువ్వు వాళ్ళకి డైరెక్ట్ గానే చెప్తున్నాడు అతను, నేనే భరోసా ఇవ్వలేను, నేను వెళ్ళిపోతాను, నేను డివోర్స్ ఇచ్చేస్తాను, ఆల్రెడీ అప్లైడ్ అని అన్నప్పుడు అంత మొండిగా అతను మాట్లాడుతుంటే ఈ అమ్మాయి కూడా తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే ఒక పక్కన భర్త కావాలి, ఆడపిల్ల అయినందుకు, లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు, ఒక పాప కూడా పుట్టింది కాబట్టి అతనే కావాలని అడుగుతుంది. కానీ ఇగో నేను చెప్పినట్టు నేను ఇవేవి వదులుకొని నువ్వే నా దారికి రా అంటే మాత్రం అది జరగని పని. ఇద్దరు కాంప్రమైజ్ అయినట్టు లేరు. తన వైఖరి తనది, ఇతని వైఖరి ఇతనిది. అవును మేడం, ఇప్పుడు చాలా జరుగుతున్నాయి, మనకి కొన్ని మాత్రమే ఇప్పుడు మీడియా దృష్టికి వచ్చాయి, కానీ చాలా ఇలాంటివి తను ఒక ఎడ్యుకేటర్ కాబట్టి అలా సెల్ఫీ వీడియో నేను ఎందుకు చనిపోతున్నానని చెప్పాలనుకుంది. ఇప్పుడున్న యువతకి నిజంగా అలాంటి గొడవలు వచ్చినప్పుడు భర్త వల్ల ఏదైనా భర్త నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినా, భార్య నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఈవెన్ అబ్బాయిలు కూడా మొన్న సూసైడ్ చేసుకోండి చాలా ఇష్యూ అయింది. మీరేం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? ఇప్పుడు ఈ సూసైడ్ అనేది అది సొల్యూషన్ కాదు. పాప ఉంది, ఇప్పుడు ఆ పాప ఎవరు చూసుకుంటారు? మేబీ తన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు, అదే ప్రేమ, అమ్మ ప్రేమ ఆ పాపకైతే రాదు కదా. మీరేం చెప్తారు అంటే ఇది మీ అనాలిసిస్ ప్రకారం ఇలా గొడవలు వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వలేము, ఇంకా మా వల్ల కాదు, డివోర్సే విడిపోదాం అనుకున్నప్పుడు వాళ్ళు మానసికంగా కానీ ఈ సొసైటీని ఎదుర్కోవడానికి కానీ ఎలా ఉంటే మంచిది అంటారు? మానసికంగా ఎదుర్కోవటానికి అని మీరు అడుగుతున్నారు, ఆ సిచ్యువేషన్ తెచ్చుకున్నది ఎవరు? వాళ్లే కదా. కాబట్టి ఏం తెలుసుకోవాలి అని అంటే, మన డామినేషన్ కానీ లేకపోతే మొండితనమే కానీ ఈగోనే కానీ ఇవి ఎవరమైనా సరే మనం ఇవి పట్టుకొని కూర్చుంటే మన పొజిషన్ ఏంటి, మన స్థితి ఎలా, మన గతి ఏమవుతుంది అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక మనిషిని పట్టుకుని నువ్వు నాకు లొంగు అంటే అవతల వాడు ఎందుకు లొంగుతాడు? నువ్వు లొంగుతావా? సరే, నేను ప్రశ్న వేసుకుంటాను, అతను లొంగాలి లొంగాలి లొంగాలి, మరి నేను ప్రశ్న వేసుకోవాలి, మరి నేను కూడా లొంగాలని అతను అనుకుంటాడు కదా, నేను లొంగుతానా అని ప్రశ్న వేసుకోవాలి. నేను లొంగను నువ్వే లొంగు అంటే అతను ఎందుకు లొంగుతాడు? ఏ రీజన్తో లొంగుతాడు? అతను కూడా ఇదే అనుకుంటాడు కదా నువ్వు లొంగాలి అని. ఇందులో ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల బంధం అన్న తర్వాత సాక్రిఫైస్. ఇప్పుడు ప్రేమించి పెళ్లి కొంటున్నామని అన్నప్పుడు, ఇంత జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రేమకి తావేది? ప్రేమ ఎక్కడుంది అక్కడ? మీ ప్రేమకి ప్రతిరూపంగా పాప ఉంది. కనీసం ఆ పాపని దృష్టిలో పెట్టుకునైనా మీరు ఎవరన్నా నువ్వు ఒకటి దిగు నువ్వు ఒకటి దిగు నువ్వు ఒకటి దిగు నువ్వు ఒకటి దిగు అంటే ఇద్దరం ఈక్వల్ గా వచ్చేస్తాం కదా. హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఈ గోల్కి రీజన్ అంటారా? అది ఎటు ఉంటుంది, అది ఒక ఆభరణం అనమాట. ఇంత చదువుకున్నామంటే నువ్వు ఒక్కదానే చదువుకోలేదు కదా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూలి చేసుకునే వాళ్ళ పిల్లల్ని కూడా మినిమం 10th ఇంటర్మీడియట్ చదివిస్తున్నారు. ఇప్పుడు చదువు లేని వాళ్ళు ఎవరు లేరు కదా, ప్రతి ఒక్కళ్ళు చదువుతున్నారు. అలాంటప్పుడు నువ్వు ఒక్కదాన్ని చదివిన ఫీలింగ్ ఉండకూడదు నీకు. ఆల్ ఆర్ ఈక్వల్ ఎడ్యుకేషన్ వైజ్ గా చూసుకుంటే. అలాంటప్పుడు అందులో ఎక్కువేమి లేదు. ఇంకా అందులో ఎన్నో 10 degrees చేసిన వాళ్ళు, PhDలు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ముందు మామూలు చదువుకున్న వాళ్ళు ఎంత? చదువుకున్నామని చెప్పి అహంకారానికి పోకూడదు, తర్వాత నేనే చదివానన్న గర్వానికి పోకూడదు. అతను చదువుకున్నాడు, అతను కూడా యుఎస్కి వెళ్ళారు, అక్కడే కదా పరిచయం అయ్యారు. అలాంటప్పుడు ఒక ప్రేమించుకున్నాం అని అన్నప్పుడు నేను ఇదే చెప్తున్నా, ఎవరైనా సరే ప్రేమించుకున్నాము, మమ్మల్ని పెద్దవాళ్ళు విడదీస్తున్నారని బాధపడుతున్నారు. ఇదిగో ఇలాంటి గొడవలు వస్తాయని వాళ్ళకి తెలుసు కాబట్టి ముందు నుంచి లవ్ మ్యారేజ్లు వద్దు అని అంటున్నారు. అఫ్ కోర్స్ ఈ అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా జరుగుతున్నాయి ఇలాంటివి, కానీ ఏదో ఒక పెళ్లి చేసుకోవాలి కదా.
అదో ఇదో ఇంకా వేరే మార్గం ఏముంది? ఎయిదర్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్. కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్లో ఏంటంటే మంచి చెడ్డ చూసి చేస్తారు కాబట్టి అంత సమస్యలు రావు, వచ్చినా పెద్దవాళ్ళు సరి చేస్తారు. లవ్ మ్యారేజెస్లో ఏమంటున్నారంటే మీరు కల్పించుకోకండి అమ్మా, మేము చూసుకుంటా ఉంటున్నారు ఆడపిల్లలు. ఎందుకు? నేను సెలెక్ట్ చేసుకున్నాను, నేను పెద్ద ఏమంటారు ఓడబడిచిన దాన్ని, నేను నా రైట్ సెలెక్షన్ ఇది, నా నిర్ణయానికి తిరుగులేదు, ఇంత మంచి సెలెక్షన్ చేసుకుని ఇంత మంచి వేలో నేను వెళ్తున్నాను, నాకు మీరు ఏమీ చెప్పక్కర్లేదు, మీరు గమ్మున ఉండండి, అంతా నేను మేనేజ్ చేసేసుకుంటాను అంటూ అబ్బాయిల్ని ఏం చేస్తున్నారంటే లొంగి ఉండాలని ఆశిస్తున్నారు. అంటే డామినేషన్, బాగా డామినేట్ చేస్తున్నారు అమ్మాయిలు. ఇది కొంతకాలానికి వాళ్ళ అవతల వాళ్ళు తిరగబడతారు. ఎందుకు ఇంత డామినేట్ చేస్తుంది, ఇంత ఎందుకు లొంగ తీసుకుంది? ఉండి ఉండి ప్రేమతో ఉంటారు, ఇష్టంతో ఉంటారు, మోజుతో ఉంటారు, ఒక బంధంతో ఉంటారు, అరే నా భార్య కదా అన్నట్టుగా ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఏం కోల్పోయారో వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు అదేంటి అని క్వశ్చన్ చేసినప్పుడు ఇలాంటి ఫలితాలు కూడా వస్తూనే ఉంటాయి మేడం కేసెస్. మనం మాట్లాడుతూ ఉంటాం, అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాము. ఇలా ఇలా ఒక సెకండ్లో క్షణికావేశంలో అంటారు కదా, అలాగా ఓకే నేను చనిపోతే నా బాధ తీరుతుంది అనుకుంటున్నారు, కానీ నిన్ను నమ్ముకొని వెనక ఉన్న పేరెంట్స్ కానివ్వండి, ఎంత పిల్లలు పేరెంట్స్ అండ్ అలాగే పిల్లలు అంత చిన్న ఏజ్ లో ఆ పాపకి ఇంకొక మదర్ లవ్ దొరకదు కదా. ఇలాంటి వాళ్ళు కాస్త ఆలోచించి ఇవన్నీ చేస్తే బాగుంటదని మన వైపు విషయం, కానీ మనం ఇందులో మనం ఏమి చేయలేము మేడం. ముఖ్యంగా ఆ పాపని నేను బాగా చూసుకుంటానని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఎంత చూసుకున్నా మదర్ లవ్ అనేది తనకి దొరకదు. తను ఇవాళ కాకపోతే రేపైనా పేరెంట్స్ చెప్తారు పెళ్లి చేసుకోవాలి, ఆటోమేటిక్ గా పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఆ వచ్చిన ఆమె చూస్తుందా? అసలు లేదు. నువ్వు ఒక భార్యతో నువ్వు అడ్జస్ట్ అవ్వలేకపోయావు, క్షమించలేకపోయావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య ఎలా ఉన్నా సరే క్షమించి నువ్వు ఒక భర్త, వయసులో పెద్దవాడైనా చిన్నవాడైనా సరే ఒక భర్త స్థానమే. ఆ పెద్దరికాన్ని అతను తయారవ్వాలి, ఒక పెద్దరికంగా తయారవ్వాలి, పెద్దరికాన్ని తెచ్చుకోవాలి, పెద్దరికంగా బిహేవ్ చేయాలి భర్త అనేవాడు. ఆ రోల్ అటువంటిది. అతను ప్రేమించాలి, క్షమించాలి కదా. ఆమెని అడ్జస్టబుల్ మెంటాలిటీగా తయారు చేయాల్సిన పూచి అతంతే. నేను ఒక వీడియోలో చెప్పా, మ్యారేజ్ అయిన ఫస్ట్ డే నుంచే ఆమెకు కొన్ని తెలియచేయాలి. మనం అత్తగారింటికి వెళ్తున్నాము, ఇక్కడ పరిస్థితులు పద్ధతులు ఇవి అని అతను తెలియచేయాలి. మనం కనుక ఏదన్నా మనం అతిక్రమిస్తే నా భర్త ఊరుకోడు, నేను ఏదన్నా చేస్తే అతనికి అది నచ్చదు, ఏదన్నా చేస్తే అతనికి కోపం వస్తుంది అనే అభిప్రాయాలు ఆమె కలిగినప్పుడు గొడవలు రావు. అది అతను కలిగించాలి. అంటే బెదిరించమని భయపెట్టమని కాదు, సిచ్యుయేషన్స్ ఇలా ఉంటాయి, కుటుంబం అంటే ఇలా ఉంటుంది, రెడీగా ఉండాలి అని. ఏదన్నా వస్తే కూడా నువ్వు కొన్ని సందర్భాల్లో సరిపెట్టుకుని వెళ్ళాలి, కొన్ని సందర్భాల్లో ఆలోచించి ఎటువంటి పరిష్కారంతో మనం ఈ సమస్యను తీసేసుకోగలుగుతాము అనే ఆలోచన చేసి నువ్వు ఆ పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళాలి ఒక మ్యారీడ్ ఉమెన్గా. ఇలాంటివన్నీ అతను తెలియచేయాలి. కానీ నువ్వు వేరే మార్గంలో ఉంటే మాత్రం నాకు నచ్చదు అనేటువంటి భావాన్ని డే 1 నుంచి కలిగించినట్టయితే, ఎందుకు అంటున్నానంటే డే 1 అని, పెళ్ళైన కొత్తల్లోనే ఏదైనా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక అభిప్రాయం కానీ, ఒక బంధం కానీ, ఒక ఇష్టం కానీ, ఒక భయం కానీ కలుగుతుంది. అది చివరి వరకు నడిపిస్తుంది అది. కాబట్టి ఒక మంచి అభిప్రాయం, అది మంచి అభిప్రాయమే నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబం కలిసి ఉండాలి, ఒక కుటుంబంలో గొడవలు రాకూడదు, భార్యాభర్తలు మేము ఇద్దరం ఎప్పటికీ కలిసి ఉండాలి. అరేంజ్డ్ ఆర్ లవ్, భార్యాభర్తలు అంటే భార్యాభర్తలే కదా, మ్యారేజ్ ఎటువంటిదైనా సరే. అలాంటప్పుడు మేము ఎప్పుడు ఈ బంధాన్ని నిలబెట్టుకుని భార్యాభర్తలుగా ఉండాలి అనే కదా పెళ్లి చేసుకుంటారు. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి నిలబెట్టుకోవాలంటే మనం అతనికి ఇష్టం లేని పనులు చేయకూడదు అని ఈమె అనుకోవాలి. అలాగే అతను కూడా అనుకోవాలి, నా భార్యకి ఏది ఇష్టం లేదు, ఏది ఇష్టము, తనకి నచ్చంది బలవంతం చేసి ఏది ఒకసారి 2 సార్లు చెప్పండి, ఇష్టమైతే చేస్తుంది, లేదు ఆమెకి నచ్చలేదు అంటే పోనీ ఆ పని చేయటం వల్ల మనకి ఈ పని అవసరం ఉంది, దీనివల్ల మనకి ఇది ఉంది అని నీకు అనిపిస్తే దాన్ని ఇంకొక పద్ధతిలో ఆమెకు చెప్పి చేయించగలిగే సామర్థ్యం నీలో ఉండాలి. అవును. లేనప్పుడు ఆమెకి ఆవేశం, నేను చేయను, నాకు నచ్చదు, నాకు నచ్చంది నేను చేయను. ఈ మెంటాలిటీ కూడా ఎలా వస్తుందంటే, కొంతమంది తల్లులు ఉంటారు, నీకు నచ్చినట్టే నువ్వు ఉండు, నీకు నచ్చిన ఫుడ్ నువ్వు తిను, నీకు నచ్చినట్టుగానే నువ్వు ఉండు, ఎవరి మాట వినకు అని నా ముందే చెప్పిన తల్లులని నేను చూశాను. అలా తల్లిదండ్రులు చెప్పడం వల్ల కూడా పిల్లలు అలా తయారవుతారు. అలా తయారైనందువల్ల భర్తల ముందు నాకు ఇష్టం లేదు, నేను చేయను, నేనుగానే ఉంటాను, ఇది నాకు నచ్చంది నేను చేయను, నాకు ఇష్టమైంది నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అలా ఉండటం వల్ల అబ్బాయిలు కూడా రివర్స్ అయ్యి
వాళ్ళు అనాల్సింది, వాళ్ళు అనుకోవాల్సింది, చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. దీనివల్ల ప్యారలల్ లైన్స్ లాగా ఉంటున్నాయి. ప్యారలల్ లైన్స్. ఇప్పుడు రైలు పట్టాలు ఎప్పటికైనా కలుస్తాయా? గమ్యాన్ని అయితే రైలు చేరుస్తుంది, పట్టాలు ఎప్పటికీ కలవు. అలాగే కలిసి ఉంటాం, పిల్లలు పుడతారు, ముందుకు వెళ్తుంటాం, కానీ మనస్తత్వాలు, అభిప్రాయాలు, మనం ఒక బంధాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది అది ఎప్పటికీ ఇలా కలవు. రైలు పట్టాలు ఇలా వెళ్తూనే ఉంటాయి అంతే. కాబట్టి ఆలోచించుకొని ఇప్పుడు ఈ కేసులో కూడా ఈగోసే కనిపిస్తున్నాయి నాకు. కాబట్టి అర్థం చేసుకుని ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పెద్ద పాప ఒకటి ఉంది కాబట్టి తల్లిదండ్రులు అటువాళ్ళు ఇటువాళ్ళు కొంచెం తగ్గి కాంప్రమైజ్ చేసి ఏదైనా జరిగితే మేము హామీ ఉంటామని అబ్బాయి తరఫు వాళ్ళు చెప్పాలి, అమ్మాయి తరఫు వాళ్ళు చెప్పాలి. ఎందుకు అనంటే ఇప్పుడు సరి చేస్తున్నారు కాబట్టి. అమ్మాయి నువ్వు ఇలా ఉండకూడదు, ఏమనుకుంటున్నావు జీవితం అంటే. ఇప్పుడు డాక్టర్ చదివింది 4-5 ఏళ్ల పిల్ల ఉంది అని అంటే అమ్మాయి 30+ ఏజే కదా, చిన్న పిల్లేం కదా. ఆ అబ్బాయి కూడా కొంచెం 35 ఉన్నట్టే ఉన్నాడు. మీరిద్దరూ టీనేజ్ దాటో ఇప్పుడు 25 ఏళ్ళు దాటో ఇప్పుడు ఏం రాలేదు. మీరు ఒక ఏజ్కి వచ్చారు, ఇంకో 5-6 ఏళ్ళు అయితే మిడిల్ ఏజ్కి వెళ్ళిపోతారు. మీరు ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు. పేరెంట్స్ ఆస్తిపాస్తులు ఎప్పటికీ శాశ్వతం అని ఎవరు చెప్పలేరు. ఆస్తులు వాళ్ళు ఉంటాయి, రేపు పోతాయి. తల్లిదండ్రులు ఎల్లకాలం మనతో ఉండరు. మనతో ఉండేది ఎవరు? భార్యకి భర్త, భర్తకి భార్య, సిబ్లింగ్స్. ఈ బంధాలని మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి అని మంచిగా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు జీవితపు విలువలు తెలియచేసి నట్టయితే వాళ్ళు ఒప్పుకుని తీరాలి. ఒప్పుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇటువాళ్ళు అటువాళ్ళు కూడా ఏదైనా సమస్య వస్తే మేము మళ్ళీ సరి చేస్తాము, మాది బాధ్యత అని అన్నట్టయితే ఆ బాధ్యత వాళ్ళ మీద వేసుకుంటారు. కాబట్టి ఈ పిల్లలంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా తల్లిదండ్రులు నలుగురిలో మాట ఇచ్చారు కాబట్టి మనం మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు తల వంచుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు నలుగురిలో తల వంచుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉంచకూడదు. తర్వాత మనం ఇంత ఎడ్యుకేటెడ్స్ చదువుకున్నాము, ఇంత వయసుకు వచ్చాము, మన వయసుకి మనం చేయాల్సిన పనేనా అని కూడా ఆలోచించుకోవాలి. మన వయసుకి మనం ఇలా చేయకూడదు అని, ఆ పనులు ఇలా చేయకూడదు. అట్లాంటప్పుడు బంధం మళ్ళీ ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నిజంగా మేడం, లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నప్పుడు లవ్ వేరే, ముందుగా లివిన్ ఉంటారు, అది కూడా వేరే. మ్యారేజ్ అయ్యాక చాలా అడ్జస్ట్మెంట్స్ వస్తాయి కాబట్టి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తమ లైఫ్ని డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మ్యామ్.